హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సగ్గుబియ్య పాయసం. ఈ వేసవిలో శరీరానికి చలువ చేసేటటువంటి సగ్గుబియ్య పాయసాన్ని సగ్గుబియ్యం నానబెట్టకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని ఒక బాణల్లో లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. సగ్గుబియ్యం సైజు పెరిగేంత వరకు కొంచెం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని కుక్కర్ గిన్నెలోకి తీసుకొని 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల వరకు వాటర్ని పోసుకొని కుక్కర్ 2 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని బాయిల్ చేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడికించుకున్న తర్వాత ఇంకో పొయ్యి మీద బాణలు పెట్టుకొని దానిలో 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. దీనికి ముదురు పాకం అలా ఏం అవసరం లేదండి. బెల్లం పూర్తిగా కరిగితే చాలు. బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అలానే ఇంకో ప్యాన్ పెట్టి దానిలో 5 టేబుల్ స్పూన్ల గీ వేసుకొని నెయ్యి కాగిన తర్వాత దీనిలో ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండు కొబ్బరి దోరగా వేగిన తర్వాత దీనిలో కాజు అలానే కిస్మిస్ వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసిన తర్వాత చూసారు కదండి, సగ్గుబియ్యం ఎలా ఉడికిపోయిందో బాగా. ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బెల్లం సిరప్ని ఇలా వడపోసుకోవాలి. అలానే ముందుగా దోరగా వేయించుకున్నటువంటి కాజు కిస్మిస్ని అన్నిటినీ కూడా దీనిలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చివరిగా ముందుగా కాచి చల్లార్చినటువంటి 2 కప్పుల పాలుని దీనిలో పోసుకొని వీటిని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అంతేనండి, సగ్గుబియ్య పాయసం తయారైపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.